సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు మీ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి. అంతేకాకుండా ఈరోజు పౌర్ణమి తిథి కూడా అండి. ఈ పౌర్ణమి తిథి రోజున మనం నిజంగా అండి గుడికి వెళితే చాలా వరకు కూడా ఎంతో అదృష్టం ఉన్నట్టుగా మనం భావించవచ్చండి. ఎందువల్లంటే ఆ రోజు గుడికి వెళ్ళి ఒక చిన్న దీపారాధన చేస్తే చాలు, నిజంగా మనకి ఎలాంటి ఒక దోషాలున్నా దూరం అయిపోతాయని, అంతేకాకుండా ఎలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా కూడా మన జోలికి రాదని కూడా మనకి ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. అటువంటి రోజున నిజంగా బాబా గుడికి వెళ్ళాలని ఎంతోమందికి ఆశ అనేది ఉంటుంది. చాలామందికి కూడా అండి, అక్క ఈరోజు అనుకున్నాను, నేను ఈరోజు వెళ్ళలేకపోయానక్క, నిజంగా బాబాని దర్శించుకోవాలని అనుకున్నాను, వెళ్ళలేను అనుకొని బాధపడే వాళ్ళందరికీ కూడా నిజంగా అండి ఉన్న చోటు నుంచే మనం బాబాగారి గుడిలో జరిగిన ఈరోజు పల్లకీ ఉత్సవాన్ని చూడడం అనేది చాలా మహా అద్భుతం అండి. ఇలాంటి వీడియోస్ అనేవి మన దాకా వస్తున్నాయి అని అంటే ఇది బాబాగారు కల్పించే ఒక మంచి అవకాశం అండి. ఇది ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి చేరాలో, ఎవరైతే బాబాని దర్శించుకోవాలి, ఈ పౌర్ణమి తిథి రోజున నేను బాబాని చూడలేకపోయానని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా బాబా ప్రత్యేకంగా ఈ వీడియోని పంపిస్తూ ఉన్నారండి. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఈరోజు సాయంత్రం బాబాగారి గుడిలో జరిగిన బాబా పల్లకీ ఉత్సవం అండి. ఈ పౌర్ణమి తిథి రోజున మనం ఎలాంటి పూజలు చేయలేకపోయానక్క, కనీసం ఒక దీపారాధన కూడా చేయలేకపోయాను, మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నారని అనుకున్న వాళ్ళు కనీసం మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబానే మన ముందుకు వస్తున్నారండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఇది చాలా వరకు కూడా గొప్ప సేవ లాంటిదండి. మీరు మనం చూడడం మటుకే కాకుండా ఒక 10 మందికి షేర్ చేయాలి అంటే ఈ సేవ అనేది, అంటే బాబాని దర్శించుకోవాలి అనే ఒక భాగ్యం అనేది అందరికీ ఉంటుంది కదా, అలాంటి ఒక అదృష్టాన్ని మన అందరికీ కల్పిస్తున్నామండి బాబా తరపు నుంచి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, బాబాగారి గుడిలో పల్లకీ ఉత్సవానికి అంటే పల్లకీలో బాబాగారిని ఊరేగించడానికి ముందుగా గుడిలో ఏం చేస్తారు అనేది మనందరికీ కూడా ఖచ్చితంగా అయితే మనకు తెలియదు. మనం బాబాని ఊరేగిస్తారని అనుకుంటూ ఉంటాం. పల్లకీ ఉత్సవం టైంలో ఒక్కొక్కసారి వెళ్ళలేకపోతూ ఉంటాం, గమనించలేకపోతూ ఉంటాం. అలా వెళ్ళలేని వాళ్ళు ఈరోజు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. బాబాని పల్లకిలో తీసుకెళ్ళడానికి ముందుగా చక్కగా బాబాకి దిష్టి తీస్తారండి. ఆయనకు ఒక హారతి ఇవ్వటం కానీ 3 రకాల దిష్టిలు తీస్తారండి ఆయనకి. నిజంగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక నిమ్మకాయతో దిష్టి తీస్తారండి. దిష్టి తీసి అంటే నిమ్మకాయ మీద కర్పూరాన్ని పెట్టి దిష్టి తీస్తారు. ఆ తర్వాత వచ్చేసి కొబ్బరికాయతో దిష్టి తీస్తూ ఉంటారు. చాలామంది అండి అమావాస్య రోజు అనుకోండి మనం గుమ్మడికాయతో కూడా దిష్టి తీస్తారండి. అలా ఏదైనా కానీ 3 వస్తువులతో బాబాగారికి ఇలా దిష్టి తీసి చక్కగా మీరు ఒక బ్లాక్ కలర్లో కానీ గోల్డ్ కలర్లో కానీ ఉన్న బాబాగారిని చూసుంటారా లేదని నాకు తెలియదు. మన వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో ఈయన వెండితో చేసిన అంటే వెండితో అలంకరించబడిన బాబాగారి విగ్రహం అండి. ఆయన కాళ్ళకి చూడండి ఫ్రెండ్స్, మీరు గమనించగలిగితే ఒక గజ్జె కూడా కట్టి ఉంటుందన్నమాట. ఎందువల్లంటే సచరిత్రలో చెప్పినట్టుగా బాబా నిజంగా పల్లకీ ఉత్సవం టైంలో భక్తులందరితో కూడా కలిపి ఆయన కూడా డ్యాన్స్ వేస్తున్నట్టుగా అంటే అండి నాట్యం ఆడేవారంటండి ఆయన కూడా. అందువల్ల అలా గజ్జె కట్టుకునేవాళ్ళు అని. గురువారం ప్రతి గురువారం నాడు ఇలాంటి పల్లకీ ఉత్సవం టైంలో ఆయన కాళ్ళకి ఈ గజ్జెని కడుతూ ఉంటారండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పల్లకీ ఉత్సవాన్ని తీసుకువెళ్ళడానికి ముందుగా అంటే అండి అక్కడ గుడి దగ్గర గుడి ప్రారంగణం దగ్గర నుంచి ఆ అట్టివైపు అంతా కూడా ఆ గుడి చుట్టూ కూడా అంటే ఆ గుడి ఉన్న ఆ సందులోంచి మొత్తం కూడా తిరిగి వస్తారండి. అందువల్ల వెళ్లే ముందు దిష్టి తీస్తారు. బాబాకి చక్కగా ఈ ఉత్సవం అంతా అయిపోయిన తర్వాత ఎలాంటి దిష్టి తగలకూడదు అని చెప్పి మనలాంటి వాళ్ళు ఎంతోమంది అమ్మ ఈరోజు నేను అనుకున్నాను నిజంగా ఈ కోరిక తీరింది అని అనుకున్నా కూడా అది కొంచెం దిష్టి లాంటిదే కాబట్టి బాబాకి బొగ్గను కూడా ఒక చుక్క పెడతారండి. అందువల్ల అలాంటి ఒక దిష్టి అనేది తగలకుండా ఉండాలి అని అంటే ఆ గుడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా దిష్టి తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా పల్లకి ఉత్సవంలో తీసుకెళ్ళడానికి ముందుగా ఆ గుడిలో వాళ్ళందరూ కూడా అండి చక్కగా ఒక డ్రమ్స్ వాయించడం కానీ ఆ మేళతాళంతో వచ్చేసి పిల్లలందరూ కూడా చక్కగా బాబాతో పాటు అందరూ కూడా నాట్యం ఆడడం అనేది జరుగుతూ ఉందండి. చాలా వరకు కూడా ఇది ఒక పెద్ద పండగలాగా జరుగుతూ ఉందండి ప్రతి గురువారము కూడా. మీరు కూడా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసేటప్పుడు మీ మనసులో ఎలాంటి కష్టాలున్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి చక్కగా హ్యాపీగా మనందరము కూడా ఆయనతో
పాటు చక్కగా నాట్యం ఆడుతున్నంత సంతోషాన్ని పొందాలి అని అంటే నిజంగా బాబాగారు కూడా ఆనందిస్తారండి. ఎప్పుడు ఉండే కష్టాలేనండి. అందువల్ల కష్టాల గురించి బాధపడకండి, బాబా ఉన్నారని ఆయన మీద వెయ్యండి. ఈ మాట నేను అనట్లేదండి, బాబాగారే మనకు నేర్పించిన ఒక విషయం అండి. ఎప్పుడు కూడా నీ బాధ్యతలన్నీ కూడా నాపై పడవేయి అని చెప్పి అని అన్నట్టుగా ఆ బాధ్యత అంతా కూడా ఆయనకు అప్పగించేస్తే ఆయన చూడండి ఫ్రెండ్స్, ఎంతోమంది భక్తులకున్న కష్టాలన్నీ కూడా ఆయన భరిస్తూ ఉన్నా కూడా నిజంగా ఎప్పుడు బాబా నవ్వుతూ చక్కగా చలాకీగా ఈ గురువారం నాడు అందరితో కలిసి చక్కగా నాట్యం ఎలా అయితే చేస్తున్నారో మనందరము కూడా అలాగే సరదాగా ఉందామండి. ఇంకా ఈ అదృష్టం అనేది బాబా మనకి కల్పిస్తున్నారు అని అంటే కనుక మన జీవితంలో కూడా ఒక సంతోషం అనేది జరగబోతుంది, అనుకున్న కోరిక అనేది జరగబోతుంది అని చెప్పడం కోసమే ఈ పౌర్ణమి తిథి రోజున నిజంగా అండి గుడికి వెళ్ళి రావడానికి ముందుగానే మనకి బాబా వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో నుంచి మనకి వీడియోస్ అన్నీ కూడా మనకి సెండ్ అవుతున్నాయండి. అవన్నీ కూడా ఈరోజు నేను పంపించగలను అని నేనే అనుకోలేదు. నిజంగా నేను చూడడం మట్టుకే కాకుండా మీ అందరికీ కూడా పంపించగలుగుతున్నాను అని అంటే ఆ భాగ్యాన్ని బాబా నాకు ప్రసాదించారండి. చూసే భాగ్యాన్ని మీ అందరికీ ఇలా దొరికిందో మనకి కూడా నా సాయి శక్తిలా ఏదైతే మీ అందరికీ మంచి చేయగలను అని అనుకుంటున్నానో అది కూడా బాబా నాతో చేయిస్తున్నారని నేను తృప్తిగా ఉన్నానండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో సంతోషాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. చక్కగా హ్యాపీగా మీకు అందరికీ కూడా జీవితంలో ఈ రోజు నుంచి కష్టాలన్నీ తీరిపోయి హ్యాపీగా ఉండగలుగుతాను రేపటి నుంచి అనే సంతోషంతో ఒక పాజిటివ్ మైండ్తో ఈరోజు చక్కగా నిద్రపోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.